ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో గరడేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పొన్నుకోట ఎక్స్ రోడ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అలైవ్ అండ్ అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా అప్పుడు ఒక ఆటోలో 217 కేజీల 33 kV వైర్ తీసుకెళ్తూ ఉండడం జరిగింది. దాని అనుమానంతో దాన్ని పట్టుకొని విచారణ చేయగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని చెప్పి విచారణ చేయగా వీళ్ళంతా కూడా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి ఒక 6 మంది మరియు ఒక చివెంల మంగళతండ విలేజ్ చివెంల మండలం ఒక వ్యక్తి మొత్తం కలిపేసి ఒక 6 మెంబర్స్ కలిపి ఈ వైరు 33 kV వైరు ఇది ఈ వైరు కీతవారిగూడ నుంచి ముత్యాల నగర్ వరకు వర్క్ చేస్తూ ఉండే. ఆ వర్క్ చేసే క్రమంలో వీళ్ళు కూడా ఆ వర్క్ చేయడానికి పనికి వచ్చి ఆ వైరును తీసి ఒక దగ్గర పెట్టేసి దాన్ని తీసుకొని సూర్యాపేటలో అమ్మడానికి వెళుతూ ఉండగా ఈరోజు పట్టుబడి చేసినారు. వాళ్ళందరినీ కూడా విచారణ చేసి చూడగా దీని యొక్క విలువ సుమారు 2,40,000 రూపాయల వరకు దీని విలువ ఉన్నది. ఆ వైర్తో పాటు ఈ యొక్క ఆటోను మరియు అందరినీ కూడా పట్టుకొని విచారణ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళందరినీ కూడా హాజరుపరచడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ గ్రామాల్లో మనం ఉన్నటువంటి ఏవైతే మోటార్ వైర్లు కానివ్వండి మోటార్లు కానివ్వండి మీ వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఆ వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత వాటిని ఇంటి దగ్గర పెట్టుకుని ఉపాయం చేయండి. ఎందుకంటే ఎండాకాలంలో మనకు వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఆ ఉట్టిగా ఉన్న వాటిని వీళ్ళు దొంగిలించే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క విజ్ఞప్తిని మన్నించాలని కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు తగు చర్య నిమిత్తమై హాజరుపరచడం జరుగుతూ ఉంది.